Welcome to 24 Technologies. Today's topic is ASG. ASG stands for Auto Scaling. Okay, Auto Scaling Group. ASG stands for. ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ అంటే ఏంటి? ఓకే, మనకు రియల్ లైఫ్లో మన వెబ్సైట్స్ కానీ లేదంటే అప్లికేషన్స్ కానీ మన వెబ్సైట్స్ ఆర్ అప్లికేషన్స్ మనం యూజ్ చేస్తుంటాం కదా, అప్లికేషన్స్ వీటికి ఏ టైంలో యూజర్స్ అనేవాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు అంటే ఈ రెండింటికి వర్క్ లోడ్ అనేది ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి మీరు ఎక్కువ ప్రెడిక్ట్ చేయడం కష్టం. ఓకే, మాన్యువల్గా మనం ప్రిడిక్ట్ చేసి 24 అవర్స్ 24/7 365 డేస్ నా వెబ్సైట్ని ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది యాక్సెస్ చేస్తున్నారు, హౌ మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ మై అప్లికేషన్, ఇవి మనం మానిటర్ చేయడం కష్టం మాన్యువల్గా. దానికి ఏదైనా సొల్యూషన్ ఉందా అంటే దే కేమ్ అప్ విత్ ఏఎస్జి. ఏఎస్జి అంటే ఏంటి? ఆటో స్కేలింగ్ గ్రూప్. ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ లో మనకు టూ టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్కేల్ ఇన్ అండ్ ఇంకొకటి స్కేల్ అవుట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్కేల్ ఇన్ ఫస్ట్ స్కేల్ అవుట్ అనుకుందాం, అండ్ ఇంకొకటి వచ్చేసి స్కేల్ ఇన్. ఈ రెండు. ఈ స్కేల్ అవుట్ లో ఏం జరుగుతుంది, స్కేల్ ఇన్ లో ఏం జరుగుతుంది? ఓకే, ఈ స్కేల్ అవుట్ లో మీకు ఏం జరుగుతుంది అంటే ఇన్స్టెన్సెస్ ఆల్రెడీ కొన్ని ఇన్స్టెన్సెస్ రన్ అవుతున్నాయి. లైక్ ఒక ఇన్స్టెన్స్ రన్ అవుతుంది, 2 ఇన్స్టెన్సెస్ రన్ అవుతున్నాయి, 3 ఇన్స్టెన్సెస్ రన్ అవుతున్నాయి. మీకు ఇక్కడ వర్క్ లోడ్ అనేది పెరిగింది అనుకోండి. వర్క్ లోడ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు అంటే సర్చింగ్, నీ వెబ్సైట్ కోసం సర్చ్ చేసే వాళ్ళ కౌంట్ ఏదైతే ఉందో, నీ ఎండ్ యూజర్స్ వాళ్ళు సర్చ్ చేస్తున్నారంటే ఆబ్వియస్లీ యూ విల్ గెట్ బిజినెస్. ఓకే, అది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు నేను మాన్యువల్గా ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసి దాన్ని అటాచ్ చేసి అవన్నీ చేయడం హెడేక్. ఓకే, డే టైంలో నువ్వు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటావు అనుకో. నైట్ టైం ఎవరన్నా చూస్తున్నారు నీ అప్లికేషన్స్ని మిడ్ నైట్లో, ఆ టైంలో నువ్వు మానిటర్ చేయలేవు కదా. ఆ టైంలో నీ ప్రజెన్స్ లేకుండా, మన ప్రజెన్స్ అంటే మాన్యువల్ ప్రజెన్స్ లేకుండా నేను ఏఎస్జి అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసి పెట్టుకుంటాను. ఈ ఏఎస్జి అనేది మనకు ఫ్రీ యాక్చువల్గా, కానీ దీంట్లో క్రియేట్ అయ్యే EC2 ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి చార్జెస్. నువ్వు ఇది క్రియేట్ చేసుకోవచ్చు ఏఎస్జి అనేది. ఏఎస్జికి ఏం చార్జెస్ పడవు. బట్ ఏఎస్జిలో నువ్వు ఎన్ని ఇన్స్టెన్సెస్ యూజ్ చేస్తున్నావు అంటే, నువ్వు ఎన్ని డిజైర్డ్ కెపాసిటీ మినిమం మాక్సిమం ఎన్ని మీరు కాన్ఫిగర్ చేశారో దాన్ని బేస్ చేసుకుని, అంటే ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ అనేది కూడా ఇంపార్టెంట్. ఏ టైప్ ఆఫ్ అంటే సైజ్ ఆఫ్ ఇన్స్టెన్స్, ఎన్ని VCPUs, ఎంత మెమొరీ, ఎంత జీబీ నువ్వు యూజ్ చేస్తున్నావు, దాన్ని బేస్ చేసుకొని మనకు పడుతుంది. ఏఎస్జి నువ్వు క్రియేట్ చేసినందుకు ఎప్పుడు పడదు బిల్లింగ్. బట్ ఏఎస్జిలో నువ్వు ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తున్నావు, ఆ ఇన్స్టెన్స్ పైన లోడ్ ఎంత పడుతుంది అండ్ అవి స్పిన్ అవుతున్నాయి లేదా దాని సైజ్, దాన్ని బేస్ చేసుకొని మనకు బిల్లింగ్ అనేది పడుతుంది. ఓకే, గాట్ ఇట్. అండ్ స్కేల్ అవుట్ అంటే ఏంటి? ఎగ్జిస్టింగ్ ఇన్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో నీ లోడ్ బేస్ చేసుకొని వాటికి ఇన్స్టెన్స్ యాడ్ అవ్వడం. వన్స్ ఒకసారి తగ్గింది అనుకోండి, వర్క్ లోడ్ తగ్గింది, ఏది ఇక్కడ మీకు వర్క్ లోడ్ అనేది ఏమైంది, రెడ్యూస్ అయింది అనుకోండి. ఈ డిక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఇన్స్టెన్స్ ఏమవుతుందంటే టర్మినేట్ అయిపోతాం. ఓకే, ఇక్కడ ఈ 3 ఎందుకు పెట్టాను అంటే, నీకు లోడ్ దీంట్లోకి లేకపోయినా కూడా మినిమం డిజైర్డ్ కెపాసిటీ అంటే కంపల్సరీ నాకు ఒక 3 ఇన్స్టెన్సెస్ రన్ అవుతూ ఉండాలి అని చెప్పేసి పెట్టుకుంటాను. ఈ మూడింట్లో లోడ్ అనేది తక్కువనే ఉంది, బట్ ఒకటే హ్యాండిల్ చేయగలుగుతుంది. బట్ 2 ఆర్ 3 ఎందుకు పెట్టుకుంటాను అంటే, ఇన్ కేస్ నాకు ఒక ఇన్స్టెన్స్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఇంకొక ఇన్స్టెన్స్ వచ్చి యాడ్ కావడానికి నాకు టైం పడుతుంది కదా, కాబట్టి నేను బిజినెస్ లాస్ అవుతాను. దట్ ఈస్ వై నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ కాకుండా మినిమం డిజైర్డ్ కెపాసిటీ అట్లీస్ట్ 2 పెట్టుకుంటాను. ఎందుకంటే ఒకటి ఫెయిల్ అయిన ఇన్స్టెన్స్ నాకు ఇంకోటి రన్ కావాలి అని చెప్పేసి. నీకు బిజినెస్ పెరిగే కొద్దీ నీకేమవుతుంది, అడిషనల్గా ఇన్స్టెన్స్ యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, అప్ టు ఎన్ని ఇన్స్టెన్స్ అవుతాయి సార్? అప్ టు ఎన్ని ఇన్స్టెన్సెస్ నేను యాడ్ చేసుకోవచ్చు? నువ్వు ఎన్నైనా యాడ్ చేసుకో, దానికి లిమిటేషన్స్ అంటూ లేవు. ఎన్నైనా యాడ్ చేసుకో. బట్ మీరు ఒక 10 ఇన్స్టెన్సెస్ యాడ్ కావాలి అని చెప్పేసి నెంబర్ ఇచ్చినారు. 10 ఇన్స్టెన్సెస్ యాడ్ కావాలని నెంబర్ ఇచ్చినారు. ఈ నెంబర్ను దాటి మాత్రం ఇక్కడ వీటికి ఎన్నింటికట్ అయితే అటాచ్ అవుతాయి, 1 2 3 4, ఆల్రెడీ 3 ఉన్నాయి కదా, ఆల్రెడీ 3 ఉన్నాయి.
4, 5, 6, 7, 8, 9, 10 ఇక్కడ వరకే యాడ్. ఆ తర్వాత 11th వన్ యాడ్ కాదు. యూ విల్ గెట్ వన్ నోటిఫికేషన్. ఏ రకంగా ఎస్ఎన్ఎస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్. ఇక్కడ నువ్వు నీ హెచ్టిటిపి కానీ, హెచ్టిటిపిఎస్ కానీ, ఎస్క్యూఎస్ కానీ, లేదు అంటే నీ మొబైల్ నెంబర్ ఆర్ మెయిల్ ఐడి వీటినన్నింటినీ మనం అక్కడ ఇచ్చుకోవచ్చు. ఈ ఎస్ఎన్ఎస్ను నీ ఏఎస్జిలో నోటిఫికేషన్స్లో పెట్టినావు అంటే దాంట్లో నీకు ఇన్స్టెన్స్ లాంచ్ అయినా టెర్మినేట్ అయినా అంటే నువ్వు ఏవైతే సెలెక్ట్ చేసుకుంటావో అవి ఇక నీ ఏఎస్జిలో ఏ ఆపరేషన్స్ జరిగినా కూడా యూ విల్ గెట్ వన్ నోటిఫికేషన్ మెయిల్ త్రూ. అది కూడా మనము చెక్ చేసుకోవచ్చు. గాట్ ఇట్. అండ్ స్కేల్ అవుట్ అంటే ఏంటి? ఇన్స్టెన్సెస్ యాడ్ అవ్వడము. స్కేల్ ఇన్ అంటే ఏంటి? ఇన్స్టెన్సెస్ రిమూవింగ్ చేయడం. గాట్ ఇట్. అండ్ నెక్స్ట్ మనకు ఏఎస్జిలో ఇంకా ఏవేవి కావాల్సి ఉంటుంది అంటే మినిమం కెపాసిటీ. మెయిన్గా మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది మినిమం కెపాసిటీ. నాకు మినిమం కెపాసిటీ ఎంత కావాలి, కెపాసిటీ ఎంత కావాలి అండ్ డిజైర్డ్ కెపాసిటీ. నెక్స్ట్ డిజైర్డ్ కెపాసిటీ, వీటిపైనే మనకు ఉంటుంది. అండ్ మ్యాక్సిమం కూడా ఉంది కదా, మ్యాక్సిమం డిజైర్డ్ కెపాసిటీ. మ్యాక్సిమం డిజైర్డ్ కెపాసిటీ అంటే నాకు మినిమంగా ఎన్ని ఇన్స్టెన్సెస్ ఉండాలి, మ్యాక్సిమం ఎన్ని ఇన్స్టెన్సెస్ ఉండాలి అండ్ డిజైర్డ్ కెపాసిటీలో ఎన్ని ఇన్స్టెన్సెస్ ఉండాలి. ఎప్పటికైనా మినిమం కంటే ఇక్కడ నెంబర్ మీరు 2 తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ 1 ఇస్తే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే నెంబర్ అనేది హై ఉండాలి. లైక్ 5 లేకపోతే 6, 10, 100 మీ ఇష్టం. మీ బిజినెస్ ను బేస్ చేసుకొని అది డిపెండ్ అయ్యి ఉంటుంది ఆ ఇన్స్టెన్స్ లాంచ్ కావడం. సార్ దీనికి మళ్ళా మనం ఏమన్నా ఏఎస్జి ఉంది కదా, దీనికి ఏమైనా మనం అటాచ్ చేయొచ్చా అంటే 100% ఎగ్జాక్ట్లీ. మనకు ఏవైతే ఫస్ట్ ఇక్కడ యూజర్స్ ఉన్నారు, నేను డైరెక్ట్గా నా ఏఎస్జికి పెట్టను. ఇక్కడ ఏం పెడతానంటే లోడ్ కూడా నాకు బ్యాలెన్స్ కావాలి కాబట్టి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. దీన్ని ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్కు ఫస్ట్ యూజర్స్ దేన్ని కనెక్ట్ కావాలి, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ కావాలి. ఆ తర్వాత ఇక్కడ నుండి దేనికి కనెక్ట్ అవ్వాలి వాళ్ళు, ఇక్కడ నుండి ఏదైతే ఉందో నా ఏఎస్జి ఆటో స్కేలింగ్ గ్రూప్, ఇక్కడ నాకేముంటాయి అంటే ఇన్స్టెన్సెస్ ఉంటాయి. ఇక్కడ నాకు ఇన్స్టెన్సెస్ అనేటివి ఉంటాయి. ఆ తర్వాత మనం ఎన్ని యాడ్ చేసుకుంటాము అని చెప్పేసి నువ్వు ఇచ్చిన ఏఎస్జిలో కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని ఉంటుంది. అంటే నీకు రిక్వెస్ట్ ఏఎస్జిలో రన్నింగ్ ఇన్స్టెన్సెస్ 3 ఉన్నప్పటికీ నువ్వేం చేసినావు వాటికి ఇక్కడ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పేసి, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు. అంటే ఫస్ట్ రిక్వెస్ట్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ టచ్ అయ్యి అక్కడ నుండి ఏఎస్జికి టచ్ అయ్యి ఏఎస్జి నుండి ఫస్ట్ రిక్వెస్ట్ దీనికి, అండ్ మళ్ళీ సెకండ్ రిక్వెస్ట్ ఈ రకంగా వచ్చి దీనికి, థర్డ్ రిక్వెస్ట్ దీనికి. అంటే ఇక్కడ లోడ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. నేను లేదు అంటే డైరెక్ట్ ఏఎస్జికే కనెక్ట్ అయ్యింది అనుకుందాం. డైరెక్ట్గా నాకు ఏఎస్జి కనెక్ట్ అయింది. డైరెక్ట్గా ఇక్కడ నుండి ఏఎస్జికి కనెక్ట్ అయితే నీకేమవుతుంది, రిక్వెస్ట్ అన్ని ఒక ఇన్స్టెన్స్కే పోతుంటాయి. ఓకే, దీనికి లోడ్ అనేది ఎక్కువ పడుతుంది. ఇవి ఆపరేషన్స్ ఏం లేకుండా సైలెంట్గా ఉంటాయి. కాబట్టి ఆ రకంగా కాకుండా నేను ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్కు ఏదో ఒక లోడ్ బ్యాలెన్సర్ నేను మ్యాప్ చేసుకొని అక్కడ నుండి నా ఏఎస్జికి నేను కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ట్రాఫిక్ అనేది. ఈ రకంగా మనము చేస్తాము. ఓకే, దెన్ ఆటో స్కేలింగ్ గ్రూప్లో క్రియేట్ చేయడానికి నాకు ఏమేమి అవసరం పడతాయి అని చెప్పేసి అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, నాకు ఫస్ట్ ఏం కావాలి అంటే ఒక టెంప్లెట్ని లాంచ్ చేసుకోవాలి. ఒక టెంప్లెట్. వాట్ ఈస్ టెంప్లెట్? ఓకే, వాట్ ఈస్ టెంప్లెట్? టెంప్లెట్ అనేది ఏది అంటే మీకు లైక్ మన ఎగ్జాంపుల్ ఒక ఫోన్ తీసుకున్నాం. మీ ఫోన్ తీసుకున్నప్పుడు దాంట్లో కూడా టెంప్లెట్స్ ఉంటాయి. ఏం టెంప్లెట్స్ ఉంటాయి? ఐ విల్ కాల్ యూ లేటర్ అని చెప్పేసి. అంటే ఇవన్నీ ఏవి? ఐ విల్ కాల్ యూ లేటర్, ఐఎమ్ ఇన్ డ్రైవింగ్, ఐఎమ్ ఇన్ మీటింగ్, ఇలాంటివి కొన్ని ప్రీ డిఫైన్డ్ మెసేజెస్ అని చెప్పేసి మనకు మొబైల్ వాడు. ఇంకా లాస్ట్లో మనకి ఏముంటుంది, ఒక కస్టమ్ మెసేజ్ కూడా నువ్వు టైప్ చేసి పంపించవచ్చు ఇఫ్ యూ హ్యావ్ టైం. కస్టమ్ మెసేజ్ అంటే ఫోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ ఏంటివి? టెంప్లెట్స్.
ఇవన్నీ ఏంటివి టెంప్లెట్స్. మరి దెన్ నా ఏఎస్జీ నేను క్రియేట్ చేసుకోవడానికి కూడా ఒక టెంప్లెట్ ఉండాలి కదా అంటే యెస్. అంటే ప్రీ డిఫైన్డ్ కాన్ఫిగరేషన్ తోటి ఒక టెంప్లెట్‌ను మనం క్రియేట్ చేసుకొని పెట్టుకుంటాం. దాంట్లో మనకు ఏమేమి కావాల్సి ఉంటుందంటే లాంచ్ టెంప్లెట్. లాంచ్ టెంప్లెట్. ఈ లాంచ్ టెంప్లెట్‌లో నాకు ఏవేవి ఇన్వాల్వ్ అయితాయంటే ఏఎంఐ. ఏఎంఐ కావాల్సి ఉంటుంది కదా! అండ్ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్. టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్. ఇంకా ఏం కావాలి? EC2 యూజర్ డేటా. యూజర్ డేటా కావాల్సి ఉంటుంది. అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ కావాలి. సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ ఈబీఎస్ వాల్యూమ్. ఈబీఎస్ ఆర్ ఈఎఫ్ఎస్ ఏదైనా తీసుకోవచ్చు. ఈబీఎస్ ఆర్ ఈఎఫ్ఎస్ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ నువ్వు కీని పెట్టుకోవాలనుకుంటే SSH కీ ఇది కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా EC2 ఇన్స్టెన్సెస్ కు నాకు IAM రోల్ కావాలి. IAM రోల్ ఫర్ EC2 ఇన్స్టెన్సెస్. అంటే వాటికి ఏ రోల్స్ నేను ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి. అండ్ నాకు ఒక VPC కావాల్సి ఉంటుంది. VPC క్రియేట్ చేసిన తర్వాత నాకు ఏం కావాలి? సబ్నెట్స్ ప్లస్ ఒక ఇంటర్నెట్ గేట్వే IGW ఇంటర్నెట్ గేట్వే అండ్ ఒక రౌట్ ఇది కావాల్సి ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ యూజ్ చేస్తున్నారు అంటే అది ELB ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఇది మేబీ ఎస్ ఆర్ నాట్. మీరు యూజ్ చేయొచ్చు లోడ్ బ్యాలెన్సర్ను, లేకపోతే యూజ్ చేయకపోయినా కూడా వర్క్ అవుతుంది. బట్ దీస్ ఆల్ ఆర్ మ్యాండేట్ థింగ్స్ టు లాంచ్ ఏ టెంప్లెట్. మనం ఏఎస్జీని 5 minutes లో కూడా చేయొచ్చు ఇవన్నీ ఏం లేకుండా. బట్ ఇవన్నీ చేస్తూ మనం ప్రాపర్లో ఏఎస్జీని లాంచ్ చేస్తాము. సార్ మరి ఏఎస్జీకి ఎలా తెలుస్తుంది దానికి లోడ్ ఎక్కువైంది అని చెప్పేసి ఎలా తెలుస్తుంది? ఒక ఇన్స్టెన్స్ ఉంది అనుకోండి. ఇది నా EC2 ఇన్స్టెన్స్. దిస్ ఈజ్ మై EC2 ఇన్స్టెన్స్. నీకు బయట నుండి యూజర్స్ రిక్వెస్ట్ ఇక్కడికి వస్తున్నాయి. యూజర్స్ రిక్వెస్ట్ మనకేమొస్తున్నాయి? ఈ రకంగా నాకు రిక్వెస్ట్స్ అనేటివి వచ్చేసినాయి. ఓకే, నాకు ఈ వాల్యూ ఏదైతే ఉందో 70% రీచ్ అయింది. నేను ఏం థ్రెషోల్డ్ వాల్యూ ఏం పెట్టుకున్నా ఇక్కడ? థ్రెషోల్డ్ రైట్ ఇది లోడింగ్. ఓకే, థ్రెషోల్డ్ వాల్యూ వచ్చేసి నేను ఎంత పెట్టుకున్నా? 70% అని. ఈ 70% ఈ ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో అది రీచ్ అయ్యింది అంటే ఇంకొక ఇన్స్టెన్స్ ను లాంచ్ చేయాలని దానికి అది తెలుస్తుంది. అది బ్లైండ్ గా దానికి ఎంత రీచ్ అయింది అని చెప్పేసి నాకు తెలియదు. 70%, 60%, లేకపోతే 80% అంటే దాని CPU యూటిలైజేషన్ కానీ, లేకపోతే మెమరీ యూటిలైజేషన్ కానీ, దాని థ్రెషోల్డ్ వాల్యూస్ ఒక పర్టికులర్ వాల్యూ ఇక్కడ వరకు రీచ్ అయింది అని పెట్టుకున్నారు అంటే మీరు ఏం చేస్తారు? ఒక ఇన్స్టెన్స్. లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు మీ ఇంట్లో 2 బిందెలు ఉన్నాయనుకోండి, 2 బాటిల్స్ ఉన్నాయి. ఒక బాటిల్లో వాటర్ పడుతున్నారు, అది దగ్గరికి నిండుతుంది అని తెలిసేటప్పుడే మీరు ఇంకొక బాటిల్ పట్టుకొని రెడీగా ఉంటారు కదా. ఆ బాటిల్ తీసేసి ఇంకొక బాటిల్ పెట్టడానికి. ఎందుకు? అది ఫుల్ అయింది, అక్కడ పట్టదు. బట్ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది పక్కన పెట్టేస్తే నాకు ఆ బాటిల్ ఫుల్ అవుతుంది అంటే నాకు వాటర్ కింద పడిపోతుంది, నేను ఇంకొక బాటిల్ పెట్టాలి. దట్ ఈస్ ద రీజన్ నువ్వేం చేస్తావు అంటే ఒక థ్రెషోల్డ్ వాల్యూ పెట్టుకుంటావు. అంటే పూర్తిగా 100% కంప్లీట్ అయినప్పుడు నువ్వు యాడ్ చేసుకోవడం కంటే 80% కంప్లీట్ అయినప్పుడే నీకు ఒక ఇన్స్టెన్స్ యాడ్ కావాలి. ఇక్కడ నువ్వు EC2లో ఒక ఇన్స్టెన్స్ నేను ఏం చెప్పాను? ఒక ఇన్స్టెన్స్లో 80% లాంచ్ అయింది. 80% అయిన వెంటనే నీకేమైంది? ఇంకొక ఇన్స్టెన్స్ వచ్చి యాడ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ 80% ఇక్కడి వరకు. బట్ విత్ ELB ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ విత్ ELB అయితే ఏమవుతుందంటే వెంటనే ఈ 80% అనేది ఉంది కదా, ఈ 80% అనేది వెళ్ళి దీంట్లో 40 లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యి బ్యాలెన్స్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఉన్న లోడ్ ఇది కూడా తీసేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వితౌట్ లోడ్ బ్యాలెన్సర్ ఏమవుతుంది అంటే నువ్వు లోడ్ బ్యాలెన్స్ పెట్టకపోతే ఒక ఇన్స్టెన్స్ ఆల్రెడీ 80%కి వచ్చినప్పుడు నాకు ఇన్స్టెన్స్ యాడ్ అయింది కదా, 80%కి వచ్చి ఇన్స్టెన్స్ యాడ్ అయింది. వితౌట్ లోడ్ బ్యాలెన్స్ నువ్వు పెడితే
ఇది 100% రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ రిక్వెస్ట్స్ మళ్ళీ మనకు ఇక్కడ నుండి స్టార్ట్. ఈ రకంగా స్టార్ట్ అవుతాయి. బట్ దీనిపైన లోడ్ ఎక్కువ పడుతుంది కదా, లోడ్ ఎక్కువ పడినప్పుడు ఇది క్రాష్ కావడానికి కూడా స్కోప్ ఉంటుంది కదా, ఇది ఏంటిగా ఉంది. కాబట్టి లోడ్ బ్యాలెన్సర్ పెట్టినామంటే ఈక్వల్ గా ఇది రిక్వెస్ట్ ను ట్రాఫిక్ ను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది. రైట్, దిస్ ఈస్ అవర్ ఆటో స్కేలింగ్ గ్రూప్. దిస్ ఈస్ అవర్ ఆటో స్కేలింగ్ గ్రూప్. ఇది మనము నెక్స్ట్ సెషన్ లో ల్యాబ్ చేద్దాము. అండ్ దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం యూజ్ చేస్తాం 100% రియల్ టైంలో. ఓకే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే డూ సబ్స్క్రైబ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ పింగ్ మీ ఇన్ వాట్సాప్ ఆర్ ఎల్స్ యూ కెన్ డైరెక్ట్లీ పింగ్ ఇన్ comment in comment box as well. Right, thank you very much. Thank you for your time.